గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పరిపాలనా దక్షతకు రాముడు మారుపేరు, అధికారులు ఆదర్శంగా తీసుకోవాలన్న ప్రధాని. దావోస్లో రేవంత్ బిజీ పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ. వ్యవసాయ అధికారులతో తుమ్మల సమీక్ష, విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఆదేశం. చంద్రబాబుపై పడ్డ మచ్చ ఆయనే చేరుపుకోవాలి, ప్రజా కోర్టులో శిక్ష తప్పదన్న అమర్నాథ్. కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది, రాష్ట్రంలో హత్యా రాజకీయాలు నడుస్తున్నాయన్న గువ్వల. రామమందిరం పేరుతో రాజకీయం, అది మోదీ ప్రోగ్రాం అన్న రాహుల్ గాంధీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కార్యకర్తలకు ఇచ్చిన కానుక వివాదాస్పదంగా మారింది. కళాశాలలో తమ కార్యకర్తలకు మద్యం, కోళ్లు పంపిణీ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కు చెందిన డిఫెన్స్ అకాడమీలో కనుమ పండుగ సందర్భంగా మద్యం, కోళ్ల పంపిణీ చేశారు. విద్యార్థులు కూర్చునే తరగతి గదుల్లో మద్యం బాటిళ్లు, కోళ్ల పంపిణీ చేయడం చర్చకు దారితీసింది. మద్యం పంపకాల కోసం ముందు రోజే టోకెన్లు పంపిణీ చేయడం మరో విశేషం కాగా, వాసుపల్లిపై వైసీపీ కార్యకర్తలు పెదవిరుస్తున్నారు. పార్టీ పరువును సముద్రంలో కలుపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ పేర్లను అధిష్టానం ఫిక్స్ చేసింది. వారిద్దరికి ఫోన్ చేసి నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఈ నెల 18న నామినేషన్ల గడువు ముగియనుంది. కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు తప్ప ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. తమ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని, హత్య రాజకీయాలకు ఎంకరేజ్ చేసే విధంగా కనిపిస్తున్నాయని గువ్వల బాలరాజు తెలిపారు. రాష్ట్రంలో నెలకొల్లి ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా దుర్మార్గంగా కనిపిస్తూ ఉంది. ఇదేదో కొల్లాపూర్ హత్యతో ఆగే పరిస్థితి కనిపిస్తలేదు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ కక్ష సాధింపు చర్యలపైనే దృష్టి సారించింది తప్ప ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలో ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేయడం, గతంలో ఉన్నటువంటి మా శిష్యులు, మా ఫాలోవర్స్, అదేవిధంగా మా పార్టీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఈరోజు బయటకు వస్తే చంపేస్తామనే పద్ధతిలో హెచ్చరికలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ల ద్వారా హెచ్చరికలు చేయడం అంటే
ఈరోజు వీళ్ళ దాహం ఒక హత్యతో. తెలంగాణ ఏర్పాటులో కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పించడంలో జైపాల్ రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని స్ఫూర్తి స్థల్ వద్ద జైపాల్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి కోమటిరెడ్డి నివాళులర్పించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు ప్రతిపక్షాలు వేలెత్తి చూపకుండా పనిచేశారని కోమటిరెడ్డి కొనియాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆయన పేరు పెట్టే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించే నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉత్తమ లోక్సభ సభ్యుడిగా జైపాల్ రెడ్డి పేరు పొందారని మంత్రి తుమ్మల అన్నారు. జైపాల్ రెడ్డి సేవలను ఇతర నాయకులు గుర్తు చేసుకున్నారు. రావడంలో కూడా సమైక్యవాది స్వతహా అయినా తెలంగాణ రావడానికి మలిదశ ఉద్యమంలో అసలు బాస్తున్నప్పుడు మాలాంటి వారందరం పోయి మీరు మాకు తెలంగాణ రాష్ట్రానికి మీరు గతంలో ఉన్న స్టాండ్ మార్చుకొని తెలంగాణకు అంటే తప్పకుండా తెలంగాణ వస్తుంది, నేను ప్రయత్నం చేస్తా, పిల్లలు ఎవరు కూడా చనిపోవద్దని చెప్పి క్యాబినెట్ మంత్రిగా ఆ రోజు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఇంకా ఇతరులను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గారు. ఎందుకంటే మేము ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ, సకల జన సమ్మె కానీ, మా పార్లమెంట్ సభ్యులు కొట్లాడినప్పుడు కానీ, నేను మంత్రి పదవి రాజీనామా చేసినప్పుడు కానీ గంటల తరబడి వారితో చర్చించేవాళ్ళం. ఆయన గారు ఏ పదవిలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశం సమగ్రతంగా ఉండటం కోసం ఈనాటి రాజకీయాల్లో, సమకాలీన రాజకీయాల్లో ఆయన గారి యొక్క జీవితం ఒక పాఠ్యాంశంగా తీసుకొని రాజకీయ నాయకులు అంత నిబద్ధతతోటి, అంత నిజాయితీతోటి, అంత పట్టుదలతోటి పనిచేసేటటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి జైపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన గారు లేని లోటు తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా తీరని లోటు. మనందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధి కోసం, అదేవిధంగా దేశ అభివృద్ధిలో తెలంగాణ యొక్క భాగస్వామ్యం కోసం మనందరం జైపాల్ రెడ్డి గారి బాటలో నడిచేటటువంటి విధంగా ఆయనకు నివాళులు అర్పించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, గౌరవనీయులు కీర్తిశేషులు మాజీ పార్లమెంటు అవార్డు గ్రహీతనే కాదు, మాజీ కేంద్ర మంత్రి, వివిధ హోదాల్లో ప్రజా సమస్యల గురించి అనర్గళంగా మాట్లాడటం కాదు, తెలియజేయటం, కన్విన్స్ చేయటం, ప్రభుత్వాలను ఒప్పించి ప్రజా సమస్యల పరిష్కారాన్ని నిరంతరం గలమెత్తినటువంటి నాయకుడు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు. వారికి నివాళులర్పిస్తూ వారు ఆచరించిన ఆదర్శంగా వివరించినటువంటి తీర్థనుడిని పురణకు తెచ్చుకోవడంతో పాటు పూర్తి కలిగించుకొని ఆ విధంగా రాజకీయాల్లో ఆదర్శమైన నాయకుడిగా మిగలటానికి కృషి చేయవలసినటువంటి అవసరం. జైపాల్ రెడ్డి గారు ఒక గొప్ప ప్రజాస్వామికవాది. జీవితంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఒక కీలక కర్తవ్యంగా నిలబడ్డారు, పోరాడారు. ఆ స్ఫూర్తితోనే ఆయన పార్లమెంట్లో తన పాత్ర తాను పోషించటం, ఒక గొప్ప పార్లమెంటేరియన్ కావటం, అది నా దృష్టిలో ఒక తెలంగాణ ప్రజలందరినీ జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చినటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవాలి. వారు తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలా కీలక పాత్ర పోషించారు. వారికి నివాళులర్పిస్తూ జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తిని కాపాడటానికి, వారి ఆశయ సాధన కోసం కట్టుబడి మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది? జడ్జిమెంట్ చంద్రబాబుకు అనుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగా వస్తుందా? అసలు ఏం జరగబోతోంది అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వేళ కీలకమైన తీర్పు వెలువరించింది అత్యున్నత ధర్మాసనం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అన్వయించడంలో తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తీర్పు సందర్భంగా వెల్లడించారు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదీలతో కూడిన ధర్మాసనం. తదుపరి చర్యల కోసం CJIకు నివేదిస్తున్నామని ప్రకటించింది. ఈ సందర్భంగా జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పులోని ప్రధాన అంశాలను ఒకసారి గమనిస్తే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెక్షన్ 17A వర్తిస్తుందని తీర్పునిచ్చారు న్యాయమూర్తి అనిరుద్ధ బోస్. చంద్రబాబు అరెస్టు విషయంలో ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉందంటూ వ్యాఖ్యానించారు. ముందస్తు అనుమతులు లేనప్పుడు తీసుకున్న చర్యలు చట్టవిరుద్ధమంటూ తీర్పు చెప్పారు. అయితే
ముందస్తు అనుమతి లేనంత మాత్రాన ఆర్డర్ను క్వాష్ చేయడం కుదరదని తెలిపారు. రిమాండ్ చెల్లుబాటు కాదనలేమంటూ తేల్చి చెప్పారు జస్టిస్ అనిరుద్ధ బోస్. ఈ పరిస్థితుల్లో పిటిషన్ డిస్పోజ్ చేస్తున్నామంటూ తెలిపారు. ఇక జస్టిస్ బేలాయం త్రివేది తీర్పులోని అంశాలను పరిశీలిస్తే సంబంధిత చట్టం అమల్లో లేని కాలంలో జరిగిన నేరానికి 17A వర్తింపజేయలేమన్నారు న్యాయమూర్తి. 2018లో వచ్చిన చట్ట సవరణలో 17A ఏనాటి నుంచి అమల్లోకి వస్తుందన్న అంశాన్ని ప్రస్తావించలేదన్నారు. ఈ పరిస్థితుల్లో చట్టం రాకముందు కాలానికి దాన్ని వర్తింపజేయలేమన్నారు. అవినీతి అధికారులకు రక్షణ కల్పించడం 17A మూల ఉద్దేశం కాకూడదని వ్యాఖ్యానించారు న్యాయమూర్తి. ఐపీసీ సెక్షన్లు సైతం నమోదు ఉన్నప్పుడు కేవలం సెక్షన్ 17A ప్రకారం ముందస్తు అనుమతి తీసుకోకపోవడం అన్నది ఎఫ్ఐఆర్ కొట్టేయడానికి కారణం కావద్దంటూ తీర్పునిచ్చారు జస్టిస్ బేలాయం త్రివేది. అగ్రికల్చర్ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వివిధ పంటలకు కావాల్సిన విత్తన లభ్యత అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు ఆయన. స్వతంత్ర టీవీ రూపొందించిన 2024 సంవత్సరం క్యాలెండర్ను పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో ఆవిష్కరించారు. నిరంతర వార్తా స్రవంతిలో దూసుకుపోతున్న స్వతంత్ర టీవీ మరిన్ని విజయాలు సాధించాలని అమర్నాథ్ ఆకాంక్షించారు. కొత్త కార్యక్రమాలతో నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న స్వతంత్ర టీవీని మంత్రి అభినందించారు. ఉత్తరప్రదేశ్ మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సర్వే జరపడానికి హైకోర్టు ఇచ్చిన అనుమతిపై స్టే ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా కేసులో కోర్టు పర్యవేక్షణలో సర్వే నిర్వహించాలనే అభ్యర్థనపై డిసెంబర్లో హైకోర్టు సానుకూలంగా స్పందించింది. షాహీ ఈద్గా శ్రీకృష్ణుడి జన్మస్థానంలో నిర్మితమైందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మసీదులో అనేక హిందూ మత చిహ్నాలు ఉండడమే ఇందుకు తార్కాణమని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై కోర్టు కమిషన్ నియమించి ఆధారాలు సేకరిస్తే కోర్టు కేసును విచారించవచ్చని పిటిషన్లో కోరారు. ఈ అభ్యర్థనను డిసెంబర్ 12న హైకోర్టు ఆమోదించింది. షాహీ ఈద్గా మసీదును సర్వే చేయడానికి కోర్టు కమిషనర్ను నియమించింది. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కోట్లాది మంది భారతీయుల కళ నెరవేరే క్షణం సమీపిస్తోంది. మరో వారం రోజుల్లో అయోధ్య శ్రీరామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 22న ప్రాణప్రతిష్ఠకు ముందే అయోధ్యలో పలు యజ్ఞాలు, హోమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అత్యాధునిక హంగులతో నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ఇప్పటికే ప్రధాని మోదీ ప్రారంభించారు. రామాలయం ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు ఇప్పటికే దేశ విదేశాల నుంచి ముఖ్య అతిథులు, సాధువులు, సంతులు తరలివస్తున్నారు. ఇక భవ్య మందిర ప్రారంభమే తరువాయి. అయోధ్య అంతా రామమయం. సరయూ నది తీరం నుంచి మొత్తం అయోధ్య నగరం అంతా రామోత్సవం కోసం సిద్ధమైంది. ప్రతి వీధి, ప్రతి గడప భవ్య రామ మందిరంలో బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ కోసం వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతుంది. ప్రతి వాకిట్లోనూ పెద్ద పెద్ద ముగ్గులు పెట్టారు. నగరమంతా పెద్ద పెద్ద పందిళ్లు వేశారు. మందిర ప్రారంభానికి వచ్చే లక్షలాది మందికి భోజన, మంచినీటి సౌకర్యం కోసం అప్పుడే ఏర్పాట్లు చేశారు. నగరంలో అన్ని ముఖ్య ప్రాంతాలను విద్యుత్ దీపాలతో దగదగలాడుతున్నాయి. ఎటు చూసినా రాముడి బొమ్మలే, ప్రతి గోడపైన రామాయణ చిత్తరువులే, అనువనువు రామదర్శనమే. అయోధ్య భారతీయుల ఆరాధ్య దైవం శ్రీరాముడు జన్మించిన పుణ్య ప్రదేశం. ఒకప్పుడు సాకేతపురం. అయోధ్య నగరం 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేదని రామాయణంలో పేర్కొన్నారు. ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని ఈ అయోధ్య సూర్యవంశ చక్రవర్తులు పాలించిన ప్రదేశం. కోసల రాజ్యానికి రాజధాని. మహావీరుడు దశరథుడు రాజ్యం మేలిన ప్రదేశం. రామాయణం దాదాపు 9000 ఏళ్ల నాడు జరిగిన వాస్తవం. హిందువుల మనసు పులికించే పుణ్య నగరాల్లో అయోధ్య ఒకటి. ఒకప్పుడు హిందువులు పట్టుకొమ్మ అయిన అయోధ్య వేలాది ఏళ్లలో ఎన్నో చారిత్రక ఘటనలకు సాక్షిగా నిలిచింది. బౌద్ధం, జైనం, ఇస్లాం వంటి మతాల మధ్య మారుతూ వచ్చింది. జైన మత గురువులైన పంచతీర్థంకరులు ఇక్కడ జన్మించారంటారు. మొదటి తీర్థంకరుడైన ఆదినాథ్, రెండో తీర్థంకర్ అజిత్నాథ్, 4వ తీర్థంకర్ అభినందనాథ్, 5వ తీర్థంకర్ సుమతీనాథ్, 14వ తీర్థంకర్ అనంతనాథ్ ఇక్కడే జన్మించి జైన మతాన్ని ఉద్ధరించారు.
అవధ్ నవాబు నిర్మించిన హనుమాన్ మస్జీ ఇప్పటికీ పూజలందుకుంటుంది. అయోధ్యలో ఒకప్పుడు బౌద్ధ మతం ప్రవడవిల్లింది. మౌర్య చక్రవర్తులు నిర్మించిన బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు ఇప్పటికీ అయోధ్యలో దర్శనమిస్తాయి. ఎన్ని మతాలు వచ్చినా అయోధ్యలో శ్రీరామ మందిరం హిందువుల ఆరాధనా స్థలంగా ఉంది. పదిహేనవ శతాబ్దిలో మొఘల్ తొలి చక్రవర్తి బాబర్ అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చి బాబ్రీ మసీదు నిర్మించారనే వాదన ఉంది. కొన్ని వందల ఏళ్లుగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా బాబ్రీ మసీద్ రామ మందిరం వివాదం నడుస్తుంది. వివాదం కోర్టుకెక్కింది. 1984లో విశ్వ హిందూ పరిషత్ ఈ ప్రాంతంలో రామాలయం నిర్మించేందుకు మసీదు స్థలం స్వాధీనం కోసం ఉద్యమించింది. 1992లో జరిగిన పరిణామాల్లో బాబ్రీ మసీదు కూలిపోయింది. అనంతరం భారత ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. 2003లో పురావస్తు సర్వే సంస్థ అక్కడ బాబ్రీ మసీదుకు నిర్మాణానికి పూర్వం రామమందిరం ఉన్నదని నిర్ధారించింది. 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇస్తూ వివాదాస్పద స్థలాన్ని అంటే 2.77 ఎకరాలను అయోధ్య ట్రస్టుకు అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా ముస్లింలకు 5 ఎకరాల స్థలం మరోచోట కేటాయించాలని తీర్పునిచ్చింది. దీంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పడి శ్రీరామ భవ్య మందిరాన్ని నిర్మించింది. వివాదాస్పద కట్టడం కూల్చివేసిన 32 సంవత్సరాల తరువాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. అయోధ్య రామ మందిరం నిర్మాణంలో ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ దేశ విదేశాల్లో రామ భక్తుల నుంచి విరాళాలు సేకరించి అద్భుత మందిరాన్ని నిర్మించింది. దేశంలో అన్ని ప్రాంతంలోని రామభక్తులు మందిర నిర్మాణంలో సహకరించారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధ వల్ల మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం అపూర్వ రీతిలో రైల్వే స్టేషన్ నిర్మాణం పూర్తయింది. 100 చార్టర్డ్ విమానాల పార్కింగ్ కోసం వారణాసి, ప్రయాగ్రాజ్, లక్నో ఎయిర్పోర్ట్లను సిద్ధం చేశారు. రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కోసం తరలివచ్చే లక్షలాది మందికి సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. అయోధ్య మందిర ప్రారంభ కార్యక్రమానికి దేశమంతా సిద్ధమైంది. పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లలో భక్తులు తరలివస్తున్నారు. జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ పూర్తయితే కోట్లాది రామ భక్తులకు అయోధ్య మరో మహోన్నత తీర్థస్థలి కాగలదు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.